నా పేరు నరేష్ పురోహిత్. ఇక్కడ మన పక్కన సూర్యాబాగ్ దస్పల్ హోటల్ బ్యాక్ సైడ్ ఉన్నది షాప్ మహాలక్ష్మి స్టీల్ ఇండస్ట్రీస్. ఇక్కడ బిజినెస్ చేస్తాను. ఆ షాప్ ముందు వెహికల్ పార్కింగ్ చేసి ఉన్నాయి. సాయంత్రం టైంలో ఎవరు దొంగ వచ్చేసి వెహికల్ పట్టుకెళ్ళిపోయారు. వెహికల్ పట్టుకెళ్ళిపోతే మేము ఎంఆర్పేట క్రైమ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ వైపు నుంచి సోర్స్ ద్వారా మన వెహికల్ బాగా ఫాస్ట్గా అంటే త్వరగా రికవర్ చేసి ఇచ్చారు. ఒక 10 to 15 days లోపల వెహికల్ ఆల్రెడీ రికవర్ చేశారు. 2 weeks లోపే 2 weeks లోపే రికవర్ అయిపోయింది. అంటే చాలా ఫాస్ట్గా చేశారు. వైజాగ్ పోలీస్ ఆల్రెడీ నేను చూస్తుంటాను, న్యూస్లో చూస్తుంటాను రెగ్యులర్. చూస్తే ఎవ్రీ మంత్ మొబైల్స్, గోల్డ్ జ్యువెలరీస్, వెహికల్స్, 2 wheeler, 4 wheeler, 3 wheeler ఇప్పుడు కూడా నేను చూసాను. ఇక్కడ 2 ప్యాసింజర్ ఆటోస్ ఉన్నాయి, ఇంకొకటి బోలెరో పికప్ ఉన్నాయి. అవి ఎంత రికవర్ చేశారు. కాబట్టి ఒక 1 week 15 days 10 days 15 days లోపల రికవర్ చేశారంటే అది చాలా ఫాస్ట్ పని. నాకు ఇక్కడ ఆల్రెడీ మా కొద్దిగా బిజినెస్ మ్యాన్ తెలిసిన వాళ్ళు చెప్పారు, పోయిందిలే కొత్తగా వెహికల్ కొనండి, అది రాదు ఇప్పుడు వరకు ఎన్ని వెహికల్స్ పోతున్నాయి, రిటర్న్ వస్తే ఏంటి, అది రాదు. లేదు నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది, వెహికల్ అయితే వచ్చేస్తుంది, కొద్దిగా టైం పడుతుంది, కానీ 1 month అయితే ఎక్కువ టైం పడదు అని అన్నాను. ఒక 15-20 days అయితే మాకు మ్యాక్సిమం పడవచ్చు. అయితే మనకి 15 days లోపే వెహికల్ రికవర్ చేశారు. చాలా మంచి వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ వైజాగ్ పోలీసు చాలా మంచి వర్క్, చాలా ఫాస్ట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వైజాగ్ మన సిపి గారు, శంకప్రత్ బాగ్చి గారు, డిసిపి గారు, ఎస్సిపి గారు అందరూ బాగానే చేస్తున్నారు. ఇప్పుడు అంత మంచి పని చేస్తున్నారు అందరూ. కాబట్టి నేను ఎంఆర్పేట పోలీసు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజు చాలా మొబైల్స్ కూడా రికవర్స్ అయింది. చాలా నేను చూశాను, మొబైల్స్ ఉన్నాయి, గోల్డ్ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి, 2 wheelers, 3 wheelers కూడా ఉన్నాయి, 4 wheelers కూడా ఉన్నాయి. ఎవ్రీ మంత్ నేను లాస్ట్ మంత్ కూడా నేను చూశాను న్యూస్లో, చాలా మొబైల్స్, గోల్డ్ జ్యువెలరీస్, అది వెహికల్స్ కూడా రికవర్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ అలా రికవర్ చేసి అందరికీ మళ్ళీ హ్యాండ్ ఓవర్ ఇస్తున్నారు. అందరికీ లాట్ థ్యాంక్స్.